ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆయనతో ఇమీడియట్ గా మాట్లాడాలి. ఎందుకంటే నేను ఆయనకేమీ చెప్పకపోతే ఆ బుల్బుల్ ఏం చేస్తుందో తెలియడం లేదు. నిజంగానే తను ఈ ఎంగేజ్మెంట్ ని చేసుకోలేదంటే అమ్మా నాన్నమ్మ లేదు అందరూ దిగులు పడతారు. ఎందుకంటే నేను ఆయనకి అంతా చెప్పేటమే మంచిది. కానీ చూసుకో బంటి, పడిపోతావు. సరిపోయింది, ఆయన ఇక్కడికే వస్తున్నట్టున్నారు. ఇప్పుడేం చేయాలి? సరిపోయింది, ఆయన ఇక్కడికే వస్తున్నట్టున్నారు. ఇప్పుడేం చేయాలి? కనిపించడం లేదే, ఎక్కడో ఉండాలి. ఏం వెతుకుతున్నావు? అది బొట్టు పెట్టుకోవాలి కదా, దానికోసం నాణ్యం. ఓ, అంటే నువ్వు కూడా వస్తువులు పారేసుకుంటావా? ఇంతకీ నువ్వు నీ వస్తువులన్నీ పెట్టుకునే నీ బ్యాగ్ని చెక్ చేసుకున్నావా? చెక్ చేసి చూడు. ఇదిగో ఇక్కడుంది నీ ఖజానా. తీసుకో. నేను మీతో నా మనసులో మాట లేదు. తిన్నగా ఐ లవ్ యూ చెప్పేస్తాను. వద్దు, తిన్నగా చెప్పేశానంటే వింతగా ఉంటుంది. మరెలా చెప్పాలి? నేను ఒక పని చేస్తాను. ప్రతిరోజు మీరు ఇలాగే సింధూరం పెడతారా అని అడుగుతాను. కరెక్ట్. మీరు జీవితాంతం నాకు ఇలాగే మీరు సింధూరం పెడుతూ ఉంటారా? మీరు కట్టిన ఈ మంగళసూత్రాన్ని నేను ఎప్పుడూ ఇలాగే వేసుకుని ఉండొచ్చా? ఈ కుంకుమ నేనే పెట్టుకోనా? లేదు, అది నేను మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. నేను అంటే నేను కాదు, నన్ను మీరు నేను వెళ్ళాలి. నాకు ఫోన్ వచ్చింది. ఎప్పుడు నేను ప్రయత్నించినా ఎవరో ఒకరు మధ్యలోకి వస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.